ఈరోజు పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. అందులోకి 2 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు, కొత్తిమీర తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ పెరుగు, 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు కడాయి తీసుకొని అందులో 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక దాల్చిన చెక్క, ఇలాచీలు, లవంగాలు, బిర్యానీ లీవ్స్ వేసుకోవాలి. అందులో సాజీరా కూడా వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ ఇంకా ఆనియన్స్ కూడా వేసుకోవాలి. బాగా కలపాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అందులో కొరియాండర్ లీవ్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. అలా మొత్తం కలుపుతూ ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యే వరకు చూడాలి. టమాటా కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేయాలి. తర్వాత 5 to 10 కాజు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసి నేను ఇక్కడ 500 grams పన్నీర్ తీసుకున్నాను. చూడండి నేను ఎలా కట్ చేసుకున్నాను పీసెస్. మీరు కూడా అలా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని ఆయిల్లో వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం గోల్డ్ కలర్ వరకు రోస్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. పన్నీర్ పీసెస్ అలా రోస్ట్ అయ్యాక పక్కన తీసుకొని పెట్టుకోవాలి. మనం ఏదైతే ముందు ఫ్రై చేసుకొని పెట్టుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ ఉందో అది మిక్సీ జార్లో వేసి మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ అయ్యాక కడాయి తీసుకొని అందులో కొంచెం సాజీరా వేసి ఏదైతే బ్లెండ్ చేసుకొని పెట్టుకున్న టమాటో పేస్ట్ ఉందో అది వేసుకోవాలి.